దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 22వ తేదీ డిసెంబర్ మాసము 2024వ సంవత్సరం. 3 రోజులు మిగిలి ఉన్నాయి కదా క్రిస్మస్. మళ్ళా ఒక సంవత్సరం వరకు పండుగలు వస్తాయి, వెళ్ళిపోతాయి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. కరెక్టే, పైకి చెప్తున్నాం. న్యూ ఇయర్లో కొత్తగా ఏమీ సంతోషం తేదు, క్రిస్మస్ ఏమీ కొత్తగా సంతోషం తేదు. అవి రెండూ నీ హృదయంలోనే ఉన్నాయి. అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత హ్యాపీతో ఉన్నది అని ముఖ్యం కాదు, నీవు ఎంత హ్యాపీతో ఉన్నవు అనేది ముఖ్యం కాదు. ఇది ముఖ్యమో తెలుసా? అసలు హ్యాపీ అంటే ఏంటి? నేను ఎందుకు బాధగా ఉన్నాను? నాకెందుకు సంతోషం లేదు? నేనేం చేస్తే సంతోషం వస్తుంది? అంటే మనము తెలుసుకొని ఇవ్వబడిన సమయంలో సంతోషంగా ఉండడమే జీవితం. ఆ విధంగా ఉండడం నేర్చుకున్నప్పుడు హ్యాపీతో మనకు పని లేదు, సారోతో మనకి పని లేదు, దేంతోనూ మనకి పని లేదు. మనకి మనమే హ్యాపీ. మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని హ్యాపీగా చేయగలం. కనుక ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మంచి వాగ్దానము, ఈ క్రిస్మస్ దినమున మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం, పూర్తి వచనము. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. కండిషన్ ఏంటి? మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదు. ఎప్పుడు మైండ్లో ఒకటేసేసుకోండి, ఆమోసు 3:3. సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడవగలరా? కనుక ఆకాశమందున్న దేవుడు భూమి మీద ఉన్న మనతో చెప్తున్నాడు, నా మాట వింటావా? ఇప్పుడు సీసా అంటారు. సీసా అంటే ఏంటంటే, ఇది ఇలా ఉంది కదా, ఈ మధ్యలో ఇలా ఉండి మనం చిన్నప్పుడు పార్క్లో ఆడతాం కదా, ఇలాగ అయ్యేది. ఇప్పుడు మనము ఇటు పక్కన ఉన్నాం అనుకోండి, మనం ఇలా కిందకి వెళ్ళామనుకోండి, ఆకాశమందు దేవుడు ఉన్నాడు. ఓకే, మనం భూమి మీద ఉన్నాం. మనం పైకి వెళ్ళామనుకోండి, ఆయన కిందకు వచ్చాడు మనల్ని పైకి తీసుకెళ్ళడానికి. మరి ఇలా ఉన్నామనుకోండి, ఆయనతో కలిసి ఉన్నంత కాలము కింద ఉండం పైన ఉండం, ఆయనతో ఉంటాము. ఆయనలో ఉండే సంతోషము, ఆయన పైన ఉన్నవాడు, మనం కింద ఉన్న వాళ్ళం. ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుడు ఉంటాడో, బాధ ఆయనది, సంతోషము ఆయనది. మనం బ్రతికినను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం, చనిపోయినను క్రీస్తు కొరకు చనిపోతున్నాం. నేను ఏమై ఉండినను దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఏ రోజునైతే ఈ భావం నీలో కలుస్తుందో అప్పుడు నువ్వు ఏ విధముగా ఆలోచిస్తావంటే, ఒక్కసారి మరి ఇంగ్లీష్ వెర్షన్ చదివేసుకుంటే, ఐజియా చాప్టర్ 1:19, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. ఇఫ్ యూ విల్ ఓన్లీ ఒబే మీ అంటే, ఓన్లీ అంటే అర్థం ఏంటంటే, చెక్ రాసామనుకోండి, ఇప్పుడు అన్ని ఏటీఎంలు కదా, ఓన్లీ అని రాయాలి. కారణం ఏంటంటే, ఆ ఒక్కటి మాత్రమే. అంటే దేవుడు ఒక్కడే. ఆయన అడిగేది ఓన్లీ ఐఎమ్ యువర్ గాడ్, దెర్ ఈజ్ నో అదర్ గాడ్. అంటే నీవు ఆయన మాట వినడమే, యూ విల్ హ్యావ్ ప్లెంటీ టు ఈట్. నీకు ఇక కొరత అనేది రాదు. అబండెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఆయన మాట వినడము. ఎగ్జాంపుల్కి యోసేపు, ఏ రోజునైతే దేవుని దూత కనిపించి ఆయన నీతిమంతుడై ఉండి మరియను విడనాడ ఉద్దేశించను కానీ నీవు ఆమెను చేర్చుకో, అంతేనండి. నో అదర్ క్వశ్చన్. హౌ, వై, నో, హీ ఒబీడియంట్. అంటే
అతను యోసేపు గారు మాటకి విధేయత చూసి లోబడెను. రెండవది, మరియకి దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు ఇది ఎలాగూ జరుగును, హౌ అని అడిగింది, కానీ నీ చిత్తము నా జీవితంలో నెరవేరునుగాక. ఇప్పుడు మనము లోతైన వాక్యమునకు వెళ్లే ముందు, ఇఫ్ యు ఆర్ విల్లింగ్, మొట్టమొదటి ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టేసుకోండి. నీ దుఃఖమైన, బాధైన, వేదనైన, ఫీలింగ్స్ అయినా అవి నీకు మాత్రమే, పక్కోడికి నది. ఎగ్జాంపుల్కి, నాకు ఈ పెయిన్ వచ్చాక పైన కింద అయిపోతున్నాను. అప్పుడు అనిపించింది, ప్రభా నేను పైన కింద అయిపోతున్నాను, వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదని. నాను పాలకి ఎందుకు వస్తుంది ఏంటో కదా. మనకి దుఃఖం వచ్చింది కనుక పక్కోడు దుఃఖం ఎందుకుంటాడు. ఆడేదో మూడ్లో ఉన్నాడు, వాడేదో ఆలోచనలో ఉన్నాడు. కనుక ద రియాలిటీ ఆఫ్ ద లైఫ్లోకి మనం వెళ్తే మనకి తోడుగా ఉండేవాళ్ళు దొరుకుతారు, కానీ మనకి రీప్లేస్మెంట్ అంటే నీ బాధ నువ్వే పడాలా, నీ వేదన నీకే తెలుస్తుంది. ఎప్పుడైతే అది నీకు తెలుసుకుంటావో నీ కాళ్ళతో నువ్వే నడవాలా, పక్కోడి కాళ్ళతో నడవలేవు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానము చాయిస్. ఏంటి? చాయిస్. ఇఫ్ యు ఆర్ విల్లింగ్, నీవు ఒకవేళ సమ్మతిస్తే. అబ్బా అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క నిర్ణయాలు దేని మీద ఆధారపడి నువ్వు చేస్తున్నావు. కనుక ఇక్కడ వాళ్ళు చెప్పబడుతుంది ఏంటంటే, విల్లింగ్ అనేది అర్థం ఏంటంటే నీ యొక్క యాక్షన్స్, అంటే నీ యొక్క క్రియలు, నీ యొక్క మాటలు, నీ యొక్క ప్రవర్తన, నీ సమస్తము దాని మీద ఆధారపడి ఉంటాయి. కనుక దేవుని చిత్తానికి జరిగించడానికి లోబడుతున్నావా? నీ వాంఛలు, నీ కోరికలు, నీవు అనుకున్నది దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు? ఒబీడియంట్ అంటే క్షమ. క్షమ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒబీడియంట్ అంటే అర్థము ఒక్క మాటలో, చిన్నపిల్లవారిని యేసుప్రభు ఎత్తుకుని ఇలాంటి వారిది పరలోక రాజ్యం. ఎందుకని? వాళ్ళకేం తెలీదు, సిగ్గు తెలీదు, వాళ్ళకి అమ్మ ఏం పెడితే అదే లోకం. 5 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలకి తల్లి తండ్రి వాళ్ళకి అదే తెలుసు, అదే లోకం. అంటే మనకి ఎక్కువ తెలిసి ఎక్కువ మనము ఎక్స్పోజ్ అయ్యి అనుభవము, కనుక అన్నీ పోగొట్టుకుంటున్నాం. ఎప్పుడైతే మనము దేవునికి లోబడి ఉంటామో, దేవుని వాక్యం చెప్తుంది, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు అతడు మీ యొద్ద నుండి పారిపో. అంటే ఎలా చెప్పొచ్చు? సబ్మిట్ అంటూ యువర్ సెల్ఫ్ టు గాడ్. అంటే పూర్తిగా ఆయనకి ఎప్పుడైతే విధేయత చూపిస్తావో దుష్టుడు నీ దగ్గర నుంచి పారిపోతాడు. కనుక ఇప్పుడు ఈటింగ్, నీకు మంచి పదార్థములు అనేది అర్థం ఏంటంటే ఇక్కడ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, అతి శ్రేష్టమైన గోధుమలతో అతి శ్రేష్టమైనవి. ఇక్కడ వాళ్ళు ఇవ్వబడిన వాక్యము టో. టో అంటే అర్థం ఏంటంటే ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. బెస్ట్ అంటే ఈ విధంగా చూడండి, 3. నిన్న గుడ్, ఈరోజు బెటర్, కానీ నీ జీవితము బెస్ట్ గానే ఉండాలి. అంటే యూ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ గుడ్ టు బెటర్, బెటర్ టు బెస్ట్. నీది ఎప్పుడూ కూడా మెట్టు పైకి ఎక్కాలి, కానీ మెట్టు దిగిపోకూడదు. అంటే రేపు ఇంకా ఎలా మంచిగా ఉండగలను, ఇంకా ఎలా మంచిగా ఆలోచించగలను, ఇంకా ఏ విధంగా నేను చేస్తే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. కౌంట్ డౌన్ 22 కదా, 8 రోజులు. మరి ఎప్పుడైతే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద క్యాలెండర్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద డే, బట్ ద డే యు ఆర్ గోయింగ్ టు డిసైడ్, టుడే ద లార్డ్ హ్యాస్ గివెన్ మీ, ఐ విల్ బి రిజాయిస్. ఈరోజు దేవుడు ఏర్పరిచిన దినము, దీని యందు నేను సంతోషిస్తాను. కనుక ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే డివైన్ ఫేవర్ నీకు ఇవ్వబడుతుంది.
నీకు దైవిక కృప అనుగ్రహింపబడుతుంది. ఇక్కడ వాక్యము మనము ముందు వెనక చూస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఎన్ని వాక్యాలు ఆ యొక్క యెషయా గారి దర్శనాలు దేవుడు చూపిస్తున్నాడంటే, యెహోవా పరిశుద్ధుడు అని 26 సార్లు యెషయా గ్రంథంలో 6 చోట్ల మిగిలిన గ్రంథాల్లో ఉంది. అంటే ఆయన పరిశుద్ధతని యెషయా ప్రవక్త నిజంగా ఎంత గొప్ప ప్రవక్త అంటే అన్నీ రాసేశాడు. కొత్త భూమి, కొత్త ఆకాశం కూడా. అంటే ఈ ఆమోసు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనం ఏంటో తెలుసా? యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి. ఈరోజు నీతో దేవుడు చెప్తున్న మాట, నా దగ్గరికి వచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్లు ఎక్కువ ఏంటో తెలుసా? పిల్లలు మాట వింటలేదు. నీతో దేవుడు పంచుకుంటున్న మాట, నిన్ను అడుగుతున్న మాట, నా బిడ్డ, నీ పిల్లలు నీ మాట వింటం లేదని బాధపడుతున్నావు, నువ్వు నా మాట వింటావా? ఇది యెషయా గ్రంథం అంతా చెప్పబడుతున్నా నిన్ను దేవుడు అడుగుతున్న మాట, నా మాట వింటావా అని చెప్పుతూ, ఎద్దు తన కామందు నెరుగును. అంటే ఎద్దుకి ఎవరు తెలుసు? కామందు. అంటే లేకపోతే ఎద్దు అధికారిని ఎరుగును. గాడిదకి సొంత దొడ్డి తెలియదు. గాడిదకి యజమాని చెప్పలేదే, దొడ్డి తెలుస్తుందంట. గాడిదంట ఎలా మాట వింటుందో తెలుసా? అంటే ఎద్దు కేవలము యజమానుని మాటే వింటది, మిగిలిన వాళ్ళని కుమ్మి పడేస్తుంది. బలమైన జంతువు ఏంటో తెలుసా? ఎద్దు. బలహీనమైనది ఏంటో తెలుసా? గాడిద. గాడిద వెనక్కి కాలుతుంది అంటది, గుర్రం ముందు కాలుతో గుండెల మీద. గుర్రం యుద్ధానికి ఎదురెళ్తుంది, గాడిద శబ్దానికి భయపడి పారిపోతుంది. గాడిద మీద బరువు పెడతాయంట, మాట వింటదంట. బరువు లేకపోతే మాట విందంట. ఈరోజున మన జీవితంలో 2 జంతువుల్ని పోలుస్తున్నాడు. ఎద్దు కామందు ఎరుగును, గాడిద సొంతవాన్ని దొడ్డి ఎరుగును. కానీ నా ప్రజలు తెలివి లేదు, ఆలోచించు అని చెప్తూ ఎంతగా బాధపడుతున్నాడు అంటే ఆలోచించండి. దేవుని యొక్క కృప ఎంతగా మీరు అన్యాయమైపోయారే. నీకు అనేకమైనవి చేయాలని ఆశపడుతున్నాను, కానీ ఎందుకు మీరు మీ యొక్క ఇష్టానికి మీరు వెళ్ళిపోయారు అని చెప్తూ 12వ వచనం, నా సన్నిధిని కనబడవలనని మీరు వస్తున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు అని చెప్పుతూ ఇక్కడ దేవుడు ఈ సమయంలో చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? 16వ వచనం, మిమ్మును శుద్ధి చేసుకోండి అని చెప్పుతూ పశ్చాత్తాపం పొందుడి, కీడు చేయటం మాని మేలు చేయడం నేర్చుకోండి అని చెప్పుతూ, హింసించబడుతున్న వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చండి, విధవరాలి పక్షముగా వాదించండి. 3 విషయాలు. ఈ 3 భూమి మీద న్యాయం జరగలేదు, జరగబోదు. 1, తండ్రి లేని వారు అంటే హింసింపబడే వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, విధవరాలి పక్షమున వాదించండి. ఇప్పుడు 3 చెప్పితే, నెంబర్ 1, హింసింపబడు వారున్న మొర దేవుడు వింటాడు. నెంబర్ 2, ఆయన తండ్రే కనుక ఈ లోకపు తండ్రి లేని వాడిని, అనాథని మనము ఎలా ట్రీట్ చేస్తామో మనకు తెలుసు. నెంబర్ 3, భర్త ఆయనే అయి ఉన్నాడు, విధవరాలు కనుక ఇప్పుడు చెప్తున్నాడు ఈ మాట, రండి మన వివాదం తీర్చుకుందాం. నీకు ఏ సమస్య వచ్చినా దేవుని దగ్గర కూర్చో, దేవునితో సమాధానం పడు, దేవునితో ప్రత్యేకించుకో. దేవా, ఎందుకయ్యా నేను మనుషులను బట్టి ఆలోచిస్తున్నాను? నీవు కదా నాకు ఈ జీవితం ఇచ్చింది, మరుక్షణంలో ఏమి సంభవించునో నాకు తెలియదు కదా. కనుక నీ పాపము ఆ యొక్క రక్తము వలె ఎర్రగా ఉన్న, ఆ యొక్క కెంపు వలె ఎర్రగా ఉన్న, గొర్రెబుచ్చు వలె హిమము వలె తెల్లగా చేస్తానంటూ
ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పటికైనా నా మాట వింటారా? ఇప్పుడు మనం వచ్చాం కదా. అయితే మొట్టమొదట ఆదికాండము 3వ అధ్యాయము ఎప్పుడైతే వేరొక మాట వినబడిందో, ఈ యొక్క అవ్వమ్మ పండు తిని ఆదాము గారికి ఇచ్చిందో, ఆదాముని శపించలేదు, కానీ నీ నిమిత్తము ఈ నేల శపించబడినది. ఇప్పుడు శపించబడిన నేల, ఆ భూమిని దేవుడు సారం ఇవ్వాలి అంటే ఎవరైతే శపించారో, ఎవరైతే దీవించగలరో, ఎవరైతే శాపమును ఆశీర్వాదముగా మార్చగలరో ఆయన మాట వినగలవా? ఆయనకి లోపడగలవా? అంటే ఎప్పుడైతే ఆదాము నిబంధన మీరెనో, హోషేయ గ్రంథము 6:6 మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి, నేను బలిని కోరను, కనికరమనే కోరుచున్నాను. ఆయన కనికరమనే కోరే దేవుడు కనుక ఆదాము నిబంధన మీరినట్లు, అంటే మాట వినకపోవడమే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. కనుక ఆదామా, నీ నిమిత్తము ఈ నేల శపించబడి ఉన్నది. నీవు బ్రతుకు దినములన్నీ ప్రయాసతో నేను బ్రతుకుతావు. చెమట కార్చి నువ్వు మన్ను కనుక మన్నైపోతావు. అంటే ఈ తిరిగి భూమి నీకు శ్రేష్టమైన పదాలు, ఆ యొక్క గుడ్, ద బెస్ట్ నీకు ఇవ్వాలి అంటే అది దేవుడు. ఎన్నోసార్లు భూమిని ముద్దు పెట్టుకుంటాను. కారణం ఏంటి తెలుసా? మనము ఆ విధంగా కాదు, దేవా ఈ భూమి నన్ను మోస్తుంది, ఒక రోజున ఈ భూమి నన్ను మోస్తుంది. మోసేది భూమి, మూసేసేది భూమి. ఇంతలో వచ్చాం, అంతలో వెళ్ళిపోతున్నాం. ఈ క్రిస్మస్ దినమున మొట్టమొదట నీకు తెలుసా, ఆయన మాట శిష్యులు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా తుఫాను అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? షాలోమ్. తుఫాను, గాలి తుఫాను ఆయన మాట వినింది. ఈయనెవరో కదా. అసలు సృష్టి ఎలా జరిగిందో తెలుసా? మొట్టమొదట భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది. ఏమన్నాడో తెలుసా దేవుడు? వెలుగు కలుగునుగాక. అంటే ఆయన ఇంకా మాట్లాడబోతున్నాడు. చీకటిలోంచి, గడాంధకారంలోంచి వెలుగు కలిగింది. మొత్తం జలాలు, మొట్టమొదట చీకటితో మాట్లాడాడు, తర్వాత జలాలతో మాట్లాడుతున్నాడు. జలాలతో 2 రోజులు మాట్లాడాడు, పై జలాలు కింద జలాలు. 3వ రోజు జలాలన్నీ ఒక్క చోటికి. మరి నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు వింటున్నావా? ఎన్నో మాటలు వింటున్న మనము ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ మాటల వల్లే కదా 24 గంటలు నీలో ఉన్న ఒక్క మాట నిన్ను ఎంత గాయం చేసేస్తుంది కదా. నిజంగా మన ఫీలింగ్స్నే నమ్ముకుంటున్న మనము ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు. ఎన్ని చెప్పమంటారు? లేవియ కాండము 26వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం, మక్కీ ఎన్నోసార్లు చెప్పాను. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల ఈ ఆశీర్వాదాలు మీ మీదకు వచ్చు. ఒకవేళ మీరు నా మాట వినని ఎడల ఈ శాపములు మీ మీదకు వచ్చు. యెషయా 65:2 ఎంతో ఇష్టం. విననొల్లని, లోబడనొల్లని ప్రజల వైపు దినమెంతయు నా చేతులు చాపుచున్నాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయం అంతయు మళ్ళా చెప్తాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నాకిష్టము కాని దానిని మీరు కోరుకున్నారు. ఇప్పటికైనా నా మాట వినిన ఎడల, అయ్యో మీరు నా మాట వినిన ఎడల. కనుక ప్రభునందు ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యము ముగించుకుంటే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 15వ వచనం, చూడుము నేడు నేను జీవమును మరణమును కీడును మేలును నీ ఎదుట ఉంచి, ఆశీర్వాదము శాపము కూడా అంటాడు 19. అయితే చాయిస్ ఈజ్ యువర్స్. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను
కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నాను. అట్లు చేసిన యెడల నీవు కనుక అని నీవే. మరియా యేసుప్రభు మాట వినింది. యోసేపు యేసుప్రభు మాట విన్నారు. జ్ఞానులు యేసుప్రభు మాట విన్నారు. గొల్లలు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? మాట వినడం. సిమియోను ఏం చెప్తాడు తెలుసా? యేసుప్రభుని, నాదా సత్యస్వరూపి, ఇప్పుడు నీ సేవకుని సమాధానంతో పోనొచ్చు. ఆయనకి ఏం చెప్పబడింది తెలుసా? మెస్సియాని చూశాక నువ్వు చనిపోతావు. అక్కడ అన్నా వచ్చి స్తుతిస్తాడు. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? మాట వినడం. నో మోర్ క్వశ్చన్స్. వేర్ ఎవర్ యు ఆర్ ప్రెజెంట్. నా జీవితం ఉంది, నేను సాక్ష్యంగా ఉన్నాను. ఏ రోజునైతే హ్యాపీ వస్తువుల్లో వెతుక్కోవద్దు, హ్యాపీ మనుషుల్లో వెతుక్కోవద్దు, హ్యాపీ నీ హృదయాల్లో వెతుక్కో. నిజంగా ఎందుకు బాధపడదు? నా ప్రాణమా ఎందుకు కృంగిపోతావు? హ్యాపీ క్రిస్మస్, రక్షకుడు పుట్టాడు. ఈ బాధ నీది కాదు. ఎప్పుడైతే ఏమైపోతానో, ఎందుకంటే క్రిస్మస్ నువ్వు క్రిస్మస్ చేసినా చేయకపోయినా క్రిస్మస్ వెళ్ళిపోద్ది. అయిపోయింది. కమాన్యా ఫెల్ ఫ్రే అర్థం చేయన పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మితమైన వాక్యమును నిశ్చయముగా ఎంతో మంది మాట. చనిపోయిన లాజరయ్యా 4 రోజుల తర్వాత లాజరో బెటరా దెబ్బకొచ్చాడయ్యా. అయ్యా నీ మాటకి సృష్టి యావత్తు లోబడుతుందయ్యా, మేము తప్ప. కాబట్టి తండ్రి, మా మాటకి లోపడాలని, మా మాటకి రెస్పెక్ట్ కావాలని, మా మాటకి ఎదురు తిరగకూడదని. ఎందుకయ్యా? ఎప్పుడు కాదయ్యా. మేము భూమి మీద ఉన్నవారం, నువ్వు పరలోకమందు ఉన్నవారు. నీ మాట మా జీవితంలో జరుగును గాక అని ఈ రోజున మరియా చెప్పిన ప్రకారము, యోసేపు చెప్పిన ప్రకారము, గొల్లలు చెప్పిన ప్రకారము, జ్ఞానులు చెప్పిన ప్రకారము మమ్మల్ని చేయమని యేసునామమున ఈ వాక్యం వింటున్న ఒక్కొక్కరిని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యు ఆల్. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి పంపించండి. గాడ్ బ్లెస్.